ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా సంకల్పం మంచిదని నువ్వు భావిస్తే నన్ను కరుణించు, లేదంటే నన్ను కాటే. ఏంటి విచిత్రం, అవని పాడిన పాటకు పాము బుట్టలో పడిపోయిందా? ఛ, ఈ ఐడియా నాకు ముందే వచ్చుంటే ఆ పాట ఏదో నేనే పాడుండేదాన్ని కదా. అవని దగ్గర నుంచి ఆ పుష్పాన్ని నేను ఎలాగైనా దక్కించుకోవాలి. అవని, నిహారిక, నిహారిక, అవని. వాళ్ళు బతుకున్నారో లేదో, నేనైతే బతికి ఉన్నాను కాబట్టి ఎలాగోనా బయటపడాలి. అమ్మా! ఆ! అమ్మా! అయ్యో నా కాలు! ఏ పులో సింహం వచ్చి నిన్ను తినేయాలి, అప్పుడు నేను పుష్పాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అయిపోయింది. ఈ రోజుతో నా జీవితం ముగిసిపోయింది. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. ఆ! కాపాడండి. వదినా, ఆ! ఏమైంది? అవని, వచ్చావా? వస్తున్నా వదినా, అవని, వస్తున్నాను, వస్తున్నా. అవని, నా కాలు ఇరుక్కుంది. అవని, అయ్యో, అవని, వచ్చావా? తొందరగా బయటికి లాగా. అవని, భరించలేకపోతున్నాను. భయపడకు వదినా, నేను వచ్చానుగా. ఆ!
సాధించాను. ఎలాగైతేనే పుష్పాన్ని నేనే సాధించాను. వదినా, ఏం కాలేదు కదా? సమయానికి వచ్చా. థ్యాంక్స్ అవని. నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఉంటావు అని అనుకున్నాను. వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరాను. ఏ దారిలో వెళ్తున్నా మళ్ళీ ఎక్కడ మొదలయ్యానో అక్కడికి వచ్చేస్తున్నాను. అవును, నిహారిక ఏది? తెలీదు వదినా. నువ్వు ఉట్టి చేతులతో వచ్చావు అంటే నువ్వు కూడా గుడి దగ్గరకు ఆ పుష్పం దగ్గరకు చేరుకోలేకపోయావా? లేదంటే నీకంటే ముందు ఆ నిహారిక చేరుకుని పుష్పం తీసుకుని వెళ్ళిపోయిందా? లేదు వదినా, అమ్మవారి ఆశీర్వాదం, ఆ శివయ్య దీవెనలు, నాగదేవత కటాక్షంతో నేనే దక్కించుకున్నాను. అవునా? మరి ఆ స్వర్ణ మందిర పుష్పం ఏది? అక్కడే పెట్టాను, మీరండి. ఆ, అదిగో చూడు వదినా. నువ్వు ప్రమాదంలో ఉండడం చూసి ఇక్కడ పెట్టాను వదినా. మరేమైనట్టు? రెక్కలు వచ్చి ఎగిరిపోయిందా? గాలికి ఎగిరిపోయిందేమో అవని. అలా జరిగినా ఇక్కడికి దగ్గరలోనే ఉండాలి కదా వదినా. ఎంతో అదృష్టవంతురాలని అనుకున్నాను. చివరికి నాకు ప్రాప్తం లేకుండా పోయింది. శివయ్య, ఏంటి ఏంటి పరీక్ష? పుష్పం ఏమైంది? ఎక్కడికి పోయింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.